2023 ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్కు చెందిన సామ్ కుర్రాన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఎన్ఎసి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్సి ని ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేస్తుంది. సౌదీ అరేబియాలో భారత రాయబారిగా సుహెల్ అజాజ్ ఖాన్ నియమితులయ్యారు. రష్యా నుండి S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి యొక్క 3వ స్క్వాడ్రన్ను భారతదేశం స్వీకరించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పునరుద్ధరించిన ప్రాబిటీ ఈ-చార్మ్స్ పోర్టల్ ప్రారంభించబడుతుంది. ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా అథ్లెట్లలో పీవీ సింధు 12వ స్థానంలో నిలిచింది. స్పెయిన్, స్కాట్లాండ్ లింగ గుర్తింపు సంస్కరణ బిల్లును ఆమోదించాయి. భారతదేశం, జపాన్ తొలిసారిగా వైమానిక పోరాట వ్యాయామం వీర్ గార్డియన్ 23 నిర్వహించనున్నాయి. సిద్బాయి ఆన్లైన్ పీస్-బీ రుణాలు ఎంఎస్ఎంఈ ర్యాంకింగ్లను ప్రారంభించాయి. నావికాదళం దేశీయంగా నిర్మించిన ఆర్నాలా నౌకను చెన్నైలో ప్రారంభించింది.